ఈ నెలలో 4 కీలక ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రారంభోత్సవాలు ఏ ప్రాంతాల్లో జరగనున్నాయి, వీటికి ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఏంటి, వీటి వల్ల ఉపయోగాలేంటి, ఇవాల్టి మన గ్రౌండ్ రిపోర్ట్లో ఫస్ట్ టాపిక్ అయిన దీని గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే నెలలో ఆగస్టు నెలలోనే మొత్తం ప్రధానంగా 4 కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే మొత్తం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా అన్ని ప్రాంతాలకి ప్రయోజనం కలిగేలాగా ఈ 4 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కనుక చూస్తే ఆగస్టు 13వ తేదీన అమరావతి కేంద్రంగా 2 కీలక ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఇందులో మొదటిది సీడ్ యాక్సిస్ రహదారి అని చెప్పాలి. ఏదైతే అటు రాజధాని అమరావతికి రాచబాటుగా చెప్పుకునే ఈ సీడ్ యాక్సిస్ రహదారి మొత్తం 21 కిలోమీటర్ల మీద రూపొందించారు. ఇటు ఉండవల్లి నుంచి అటు రాయపూడి వరకు కూడా, ఏదైతే అటు విజయవాడ నుంచి వచ్చేవారికి కానీ ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఉండవల్లి రాగానే అక్కడి నుంచి ఈ సీడ్ యాక్సిస్ రహదారి అనేది ప్రారంభమవుతుంది. ఇది అక్కడి నుంచి రాయపూడి వరకు కూడా నేరుగా ఒకే రహదారి రాజమార్గంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సచివాలయం వెళ్ళాలన్నా, అలాగే హైకోర్టు వెళ్ళాలన్నా, మరి ఎక్కడికైనా ప్రధాన కేంద్రాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ సీడ్ యాక్సిస్ రహదారి అనేది ప్రధాన రహదారిగా ఉంది. ఇప్పుడు వరకు కూడా అటు ఉండవల్లి నుంచి దాదాపు అరగంటకు పైగా పట్టే ప్రయాణం ఇకపై గణనీయంగా తగ్గనుంది. కేవలం 10 నిమిషాల్లోనే సచివాలయానికి కానీ అలాగే హైకోర్టుకి కానీ వెళ్ళే వెసులుబాటు ఈ సీడ్ యాక్సిస్ రహదారి అందుబాటులోకి రావడం ద్వారా జరుగుతుంది. అయితే సీడ్ యాక్సిస్ రహదారి అనేది 2018లోనే అటు తెలుగుదేశం ప్రభుత్వం వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు కూడా దాదాపు 17 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిస్తుంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళలో ఏదైతే మిగిలిన 4 కిలోమీటర్ల మేర రహదారి వేయాల్సి ఉందో దీనికి సంబంధించి భూ సమీకరణ అంశాలు అలాగే కొందరు భూములు ఇవ్వకపోవటం వంటి సమస్యలు తలెత్తడం వల్ల వాటన్నిటిని కూడా ఈ 2 ఏళ్లలో పరిష్కరించుకుని ఈ నేరుగా ఇటు ఉండవల్లి నుంచి వెంకటపాలెం వరకు కూడా మిగిలిన రహదారిని మధ్యలో 2 స్టీల్ బ్రిడ్జ్లు వచ్చేలాగా కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ దాదాపు రహదారి నిర్మాణం అనేది ఇక్కడ పూర్తయింది. ఒక స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా 2వ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇక్కడ అటు కొండవీటి వాగు అలాగే పాలవాగు ఈ రెండింటి మీద కూడా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్లు ఇక్కడ దాదాపు పూర్తి స్థాయి దశకు రావడంతో ఇంకా తారు ఒకటే మిగిలి ఉంది. 13వ తారీఖు ఆ పనులు కూడా పూర్తవడంతో ఈ సీడ్ యాక్సిస్ రహదారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇదే సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించిన తర్వాత ఆ రహదారిపైనే ఆయన నేరుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి వెళ్తారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా దాదాపు 2019 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా దాదాపు 80% పైగా పనులు పూర్తి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాటు పట్టించుకోవడంతో మిగిలిన 20% పనులు కూడా ఏమాత్రం పూర్తి కాగలేదు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ పాత టెండర్లు రద్దు చేయడం, మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవటం, పెరిగిన నిర్మాణ ఖర్చును కూడా భరించడం, ఇలా ఈ 2 ఏళ్లలో కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. వీటి కూడా మొత్తం పూర్తి అవడంతో వీటికి సంబంధించిన తాళాలు మొత్తం ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించిన తాళాలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నారు. తర్వాత శాసనసభ ద్వారా ఏ ఎమ్మెల్యేకి ఏ క్వార్టర్ ఇవ్వాలి అన్నదాన్ని అటు శాసన మండలి అలాగే శాసనసభ ఈ 2 కూడా నిర్ణయించనున్నాయి. మొత్తంగా చూస్తే ఈ 12 టవర్లో మొత్తం 288 టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రత్యేకత చూస్తే కనుక ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్లో కేంద్రంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి, మొత్తంగా అటు హైదరాబాద్ ఇటు ఆదర్శ్ నగర్ ఈ 2 చోట్ల కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేవి ఉండేవి. వీటికి సంబంధించి 60 దశకంలో ఒకటి కడితే ఆ తర్వాత దశకంలో మరొక 2 క్వార్టర్స్గా ఉండే. అటు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా కొన్ని క్వార్టర్స్ కొన్ని బ్లాకులు ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే కొన్ని బ్లాకులు తెలంగాణకి కూడా ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం అమరావతికి పరిపాలన షిఫ్ట్ అయిన తర్వాత అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్వార్టర్లు అనేది లేకుండా పోయింది. దీంతో ఇక్కడ సమస్య అనేది తలెత్తడంతో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వివిధ ప్రాంతాల్లో నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి రావడం వల్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎవరైనా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు నేతలను కలవాల్సి వస్తే వారికి ఇక్కడే అమరావతి కేంద్రంగానే వీరు అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పిస్తుంది. అలాగే మంత్రుల క్వార్టర్లకు సంబంధించి కూడా అటు హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస స్థలాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరే మంత్రుల క్వార్టర్స్ కూడా ఉండేలాగా ఇక్కడ అన్నీ ఒకే సముదాయం ప్రాంగణంలో ఉండేలాగా కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు అటు వచ్చే కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కానీ వివిధ సంస్థల మీద వచ్చేవారికి ఒకే
దగ్గర అందుబాటులో ఉండేలాగా కూడా ఇక్కడ ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగిలిన 2 అంశాలు కనుక చూస్తే అటు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇక్కడ శరవేగంగా పనులు అనేవి సాగుతున్నాయి. దాదాపు ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు దాదాపు కడప జిల్లా రాయలసీమ వరకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగంగా ఉంది. మొత్తంగా 4 లక్షల పైచిలకు ఆయకట్టు కొత్తగా దీని ద్వారా అందుబాటులోకి రానుంది. దీనివల్ల అటు సాగునీటి అవసరాలతో పాటు ఇటు తాగునీటి అవసరాలకు కూడా ఇది ఉపయోగపడనుంది. అలాగే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ నెల 14వ తేదీనే మరో కీలక ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 14వ తేదీన మొత్తం అనకాపల్లి వరకు కూడా తొలి దశలో ఈ నీటిని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి వరకు నీటిని తరలించే ప్రాజెక్టు కూడా సీఎం ప్రారంభించనున్నారు. దీని ద్వారా మరో 4.5 లక్షల కొత్త ఆయకట్టు కూడా రానుంది. అటు విశాఖ నగరానికి కూడా అటు పరిశ్రమల అవసరాలకి నీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. మొత్తంగా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ వరకు కూడా మొత్తంగా కొత్త ఈ 2 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 9 లక్షల కొత్త ఎకరాల వరకు కూడా కొత్త ఆయకట్టు వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఈ 4 ప్రాజెక్టులకి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రాని ఇది ఈ నెలకు సంబంధించి తాజా విశేషాలు. కెమెరా పర్సన్ గోపితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.